తెలుగు రాష్ట్రాల ప్రజలు ఎంతో ఉత్కంఠగా ఎదురు చూస్తున్న ఎగ్జిట్ పోల్కు కౌంట్ డౌన్ మొదలైంది. రేపు సాయంత్రం ఎగ్జిట్ పోల్ ఫలితాలు విడుదల కానున్నాయి. ఎగ్జిట్ పోల్స్ పై ఎవరికి వారు తమదే పై చేయని ధీమా వ్యక్తం చేస్తున్నారు. జూన్ 4న వెలువడే ఫలితాల్లో తమకు పట్టం ఖాయమని అధికార వైసీపీ, ప్రతిపక్ష టీడీపీ కూటమి ఎవరికి వారు ధీమాగా ఉన్నారు. మరోవైపు ఎగ్జిట్ పోల్స్ ఎలా ఉన్నప్పటికీ విజయం తమదంటే తమదే అంటూ సవాళ్లు విసురుకుంటున్నారు ఏపీ లీడర్స్. జూన్ 9న సీఎంగా జగన్ ప్రమాణ స్వీకారం ఖాయమంటూ వైసీపీ అంటుంటే, మరోవైపు వైసీపీకి 35 సీట్లు కూడా రావని టీడీపీ కౌంటర్ ఇస్తోంది. మళ్లీ మేమే వస్తున్నామంటూ సీఎం జగన్ ట్వీట్ చేయగా సర్వేలన్నీ తమకే అనుకూలమని కూటమి నేతలు జోస్యం చెబుతున్నారు. ఇంతకీ అసలు ఏపీలో ఏం జరగబోతోంది, ఏపీ ప్రజలు ఎటువైపు జై కొట్టారు అని ప్రతి ఒక్కరూ కూడా ఎంతో ఉత్కంఠతో ఎదురు చూస్తున్నారు. ఇక ట్విట్టర్లో సీఎం జగన్ నిన్న కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రజలిచ్చిన తీర్పుతో 5 ఏళ్ల క్రితం ఇదే రోజు వైసీపీ అధికారంలోకి వచ్చిందన్న జగన్, కులం, మతం, ప్రాంతం, రాజకీయాలు చూడకుండా ప్రతి కుటుంబానికి తమ ప్రభుత్వం మంచి చేసిందన్నారు. ప్రజలందరి దీవెనలతో మళ్లీ వైసీపీ సర్కారు ఏర్పాటు కాబోతోందంటూ సీఎం జగన్ ధీమా వ్యక్తం చేశారు. ఇదే మంచిని కొనసాగిస్తూ రాష్ట్ర సమగ్ర అభివృద్ధి దిశగా తమ ప్రభుత్వం మరిన్ని అడుగులు ముందుకు వేస్తుందన్నారు సీఎం జగన్. మరోవైపు ఎన్నికల్లో విజయం తమనే వరిస్తుంది అని కూటమి నేతలు కూడా ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఏపీలో తమ కూటమి అధికారంలోకి రావడం ఖాయమంటున్నారు టీడీపీ అధినేత చంద్రబాబు. పోలింగ్ సరళి చూస్తే వైసీపీకి 35 సీట్లు కూడా వచ్చే పరిస్థితి అయితే లేదంటూ చెప్పారు. ఈ ఎన్నికలో పవన్ కళ్యాణ్ మాటకు కట్టుబడి చక్కని సహకారం అందించారని, బీజేపీతో పొత్తు కూడా తమకు ఉపయోగపడిందని చంద్రబాబు అంటున్నారు. అధికారంలోకి రావడం పక్కా అని, సీట్లపైనే స్పష్టత రావాలని టీడీపీ నేతలు చెబుతున్నారు. మరోవైపు ఇవాళ చీఫ్ కౌంటింగ్ ఏజెంట్లకు టీడీపీ శిక్షణ ఇవ్వనుంది. రేపు జోన్ల వారీగా కౌంటింగ్ ఏజెంట్లకు శిక్షణ ఇచ్చేందుకు టీడీపీ ఏర్పాట్లు చేస్తోంది. ఏదేమైనా ఏపీలో గెలుపు ఎవరిదనే ఉత్కంఠ ప్రతి ఒక్కరిలో ఉంది. విజయం తమదేనంటూ ఎవరికి వారు ధీమా వ్యక్తం చేస్తున్నా సీఎంగా ప్రమాణం చేసేది ఒక్కరే. ఆ ఒక్కరు ఎవరనే ఉత్కంఠకు మరో 4 రోజుల్లో తెరపడబోతోంది.